నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు, 25 హైకోర్టులు, వేలల్లో న్యాయస్థానాలు, లక్షలలో పోలీస్ స్టేషన్స్, 788 మంది ఎంపీలు, 4123 మంది ఎమ్మెల్యేలు, అనేక మంది సామాజికవేత్తలు, సోషల్ వర్కర్లు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, సిబిఐలు, ఎన్ఐఏలు, రాలు, ఇలాంటి రకరకాల వ్యవస్థలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ఇంతటి వ్యవస్థలు, పటిష్టమైన వ్యవస్థలు ఉండి, ఇంత పటిష్టమైన రాజ్యాంగం ఉండి, ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ లీకేజ్ విషయాన్ని కనిపెట్టలేకపోవడం, చర్యలు తీసుకోలేకపోవడం, పేపర్ లీకేజ్ ద్వారా వేల మంది చనిపోవడం, ఇది ఒకసారా, ప్రతిసారి జరగటం. దీని మీద ఒక విద్యావేత్త, ఒక శాస్త్రవేత్త, ఒక సామాజికవేత్త, ఒక పర్యావరణవేత్త సోనం గారు 18 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది చేసేది తన కోసం కాదు, తన పిల్లల కోసం కాదు. అతను ఏ రాజకీయ పార్టీలోనూ లేడు, ఏ రాజకీయ పార్టీకి మద్దతుగానూ లేడు. కేవలం నీట్ పేపర్ లీకేజీ వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది నష్టపోతున్నారు, వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, సమాధానం చెప్పాలి అని చెప్పి చేస్తున్నారు. మరి ఈ సోషల్ మీడియా వాళ్ళు, ఈ సామాజిక మాధ్యమాల వాళ్ళు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏమైపోయారు? సమాజంలో ఫోర్త్ ఎస్టేటు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తామనేవాళ్ళు వీళ్ళు కేవలం రాజకీయ పార్టీల కోసం, కులాల కోసం, మతాల కోసం పెయిడ్ ఆర్టిస్టులుగానే పనిచేస్తారా? న్యాయాన్యాయాల కోసం పనిచేయరా? ఒక మనిషి సమాజం కోసం నిట్ట నిలువున ప్రాణం తీసుకుంటుంటే 18 రోజులు నిరాహార దీక్ష చేసి ఇక కేవలం 48 గంటలు మాత్రమే బ్రతుకుతాడు అంటుంటే ఎవ్వరూ స్పందించరా? అసలు భారతదేశంలో మానవత్వం అనేది చచ్చిపోయిందా? రాజ్యాంగ వ్యవస్థలు అనేవి పనిచేయవా? ఒకవేళ అతను కనుక నిజంగా తప్పు చేస్తే దేశం నడిబొడ్డున జంతర్ మంతర్లో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష తప్పు కనుకైతే పోనీ అతని మీద అయినా చర్యలు తీసుకోండి. అంటే మీరు ఏ పని చేయడానికి ఈ వ్యవస్థ లేవా అని అడుగుతున్నాను. ఆలోచించుకోండి. ప్రతి పౌరుడు ఆలోచించుకోవాలి, సమాజం ఆలోచించాలి. ముఖ్యంగా నీట్ రాసే విద్యార్థులు ఆలోచించాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాలి, ప్రాణాలు పోగొట్టుకున్న ఆ కుటుంబాలు ఆలోచించాలి. ఆలోచించండి. ఆలోచించి అతనికి కనీసం ఈ టైంలోనైనా మద్దతు తెలపకపోతే అసలు మనలో మానవత్వం ఉన్నట్ట లేనట్ట ఆత్మపరిశీలన చేసుకోండి.